ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ మానవుడు మనస్సు అన్న టాపిక్ మీద. అంటే ఈ మనస్సుతో మనం అన్ని పనులు చేస్తున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పని చేయడానికి మనస్సు అవసరం. ఆఖరికి మనం ఇంద్రియాలతో ఉదాహరణగా ఏదైనా రుచికరమైనది తింటున్నాం. ఆ రుచి అన్నదానికి మనస్సు అక్కడ జోడించకపోతే రుచి లేదు. అది ఎలా తెలుస్తుంది తెలుసా? బాగా రుచికరమైన ఆహారం తింటున్నప్పుడు మనకు మహా దగ్గర వాళ్ళు చనిపోయారని ఒక వార్త విన్నాం. వెంటనే దాని రుచి మనకు తెలియదు. అవునా కదా? అంటే ఇంతసేపు రుచిగా ఉన్నదాన్ని వస్తువులో కానీ రుచి ఉంటే ఆ వార్త విన్నా మనకి రుచి రాదు. మనస్సు అక్కడ పని చేయబట్టే ఆ మనస్సు క్యారీ చేస్తోంది కనుక మనం రుచి తెలుసుకోలేకపోతున్నాం. అదే విధంగా అంటే అక్కడ మనస్సు స్తంభించిపోయింది, అప్పుడేంటి మనకి రుచి తెలియట్లేదు. అదే విధంగా మనం ఏదో గట్టి ఆలోచనలో ఉన్నాం, పక్కన వచ్చి ఎవరో చెప్పారు, ఏం వినలేదా నేను చెప్పింది అంటే మనం వినం. అంటే అక్కడ మనస్సు ఎక్కడో ఉంది. అంటే ఈ మనస్సు అన్నది ఇంద్రియాలతోటి ఏకీభవించకపోతే మనకి ఇంద్రియాలు పనిచేయట్లేదని నిరూపణ అవుతోంది కదా. అందుకని ప్రతి నిత్యం ప్రతి ఇంద్రియం పనిచేయాలంటే ఇంద్రియం ఇండిపెండెంట్ గా పనిచేయలేదు, మనస్సు అక్కడ తోడవుతేనే పనిచేయగలదు. అయితే ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ మనస్సు అవసరమే. మనస్సు అంటేనే గతం, గత జ్ఞానమే మనస్సు. అంటే ఉదాహరణగా మనం గత జ్ఞానం సహాయంతో పనులు చేస్తున్నాం. ఇది ఒక ల్యాప్టాప్ అని తెలుసుకోవడానికి గత నాకు చెప్తోంది ఇది ల్యాప్టాప్ అని. అలాగే గత జ్ఞానంతో మీరు ఇక్కడికి రావాలంటే ఫలానా దగ్గరికి వెళ్ళాలి, ఫలానా బస్సు ఎక్కాలని గత జ్ఞానం సహాయం చేసింది. అంటే గత జ్ఞానం అంటే మనస్సుకి చాలా ఫ్యాకల్టీస్ ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోవడం, ఆలోచనలు, ఈ గత జ్ఞానం, జ్ఞాపకాలు, ఇవన్నీ, తర్వాత వివేకం, ఇది కూడా మనస్సు ఫ్యాకల్టీవే. ఇన్ని రకాలుగా మనస్సు పనిచేస్తుంది. ఏ పనైనా మనస్సు చేసే పనే. అయితే అంత ముఖ్యమైన మనస్సుని ఇంకా ఏం చెప్పాలి, మనస్సుతో మనం ఎన్నో అద్భుతమైన పనులు చేయగలం. మనశ్శక్తిని క్రోడీకరించి డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని మనం చాలా ఉత్సాహకరంగా చేయగలం. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా. మనస్సుకి అంత పవర్ ఉంది. కానీ మనశ్శక్తిని మనం కూడగట్టుకోవడం రావాలి. అంటే దాన్ని ఎప్పుడూ మనం ఏం చేస్తాం, ఏమిటి చూస్తే అటువైపు డిసిపేట్ అయిపోతుంది. మానవుడి మనశ్శక్తి కానీ డిసిపేట్ అంటే విచ్చలవిడిగా అయిపోతుంది. మనం దాన్ని థాట్ పవర్ అని అనిబిసెంట్ రాశారు. ఆవిడ అదే చెప్తారు, ఆ శక్తిని క్రోడీకరిస్తే మనం ఎన్నో అద్భుతమైన పనులు చేయగలం. ఈ భౌతిక శరీరం జ్వరం వచ్చింది, మనశ్శక్తితో మనం ఎన్నో పనులు చేయగలం. నాకు జ్వరం వచ్చింది నేనేం చేయలేనని కూర్చోక్కర్లే. భౌతిక శరీరం సిక్ అయినా మానసిక శరీరం బాగుంది. ఆ మనస్సుతో మనం ఎన్నో అద్భుతమైన పనులు చేయగలం. ఎలాగా? వాళ్ళు ఎంతో నిస్పృహలో ఉన్న వాళ్ళకి ధైర్యం ఇవ్వగలగలం. అలాగే ఎటు తోచని వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వగలం, మనశ్శక్తిని పెంచగలం. ఇదంతా మనం భౌతిక శరీరం అక్కడికి తీసుకెళ్లకుండా చేయొచ్చు. ఇలాంటి శక్తి మన దగ్గర ఉంది. అందుకని మనశ్శక్తితో బ్లాక్ ఆర్ట్స్ అంటారు, విచ్ఛిన్నమైన పనులు చేయగలం. ఒక వ్యక్తికి మృత్యుకి కారణం అవ్వగలం, వాళ్ళు చెడిపోవడానికి కారణం అవ్వగలం. అందుకని మనశ్శక్తిని బాగా వినియోగించాలా లేదా, దాని ఫలితం మనం అనుభవిస్తాంగా. మనం ఎవరినైతే చెరపాలనుకుంటామో ఆ చెడు మనకే వస్తుంది. ఈ విధంగా మనస్సుతో మనం అత్యద్భుతమైన పనులు చేయగలం. అయితే ఇంత ఉపయోగపడే ప్రాపంచిక తత్వాలకు ఉపయోగపడే మనస్సు ఒక దగ్గర పనికిరాదు. అంటే దైవాన్ని తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, లేకపోతే సత్యాన్ని తెలుసుకోవడానికి మనస్సు పనికిరాదు, లేదా ఆత్మని. ఇవన్నీ ఒకటే విషయానికి పర్యాయ పదాలు. అక్కడ మనస్సు పనిచేస్తూ ఉంటే అది అడ్డమే. మానవుడికి అన్ని మనస్సుతో పట్టుకోవడం అలవాటైపోయింది. ఒక్క క్షణం మనస్సు లేకుండా మనం జీవించలేమే. మనసుకి బంట్రోతే జీవిస్తున్నాం. తైతక్కలాడంటే తైతక్కలాడతాం, కూర్చో అంటే కూర్చుంటాం, తినంటే తింటున్నాం. మనస్సుని మనవశం చేసుకోకుండా మనం దానికి బానిసై జీవించుతున్నాం. అందుకనే మన జీవితం దుఃఖాల పాలి, బాధల పాలు అవుతుంది. ఇంతటితో ఊరుకున్నావా? నేను మనస్సునంటాం. మనస్సు నా చేతిలో ఉన్న పనిముట్టని మర్చిపోతుంది. నేను శరీరాన్ని అంటున్నాను. ఇంగ్లీష్లో దాన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. ఇలా ఐడెంటిఫై అవడంతో నేను కాని నా శరీరాన్ని నేను అనుకోవడం, నేను కాని నా మనస్సును నేను అనుకోవడం వల్ల మనం దుఃఖాల పాలవుతున్నాం. ఎందుకంటే నా మోటార్ సైకిల్ నేనంటే ఎలాగా, నా కారు నేనంటే ఎలాగా? అవి నా చేతిలో పనిముట్లు అంతే, వాటిని ఎలా చూడాలో అలాగే చూడాలి. అందువలన అసత్యం సత్యం అనుకుని జీవిస్తున్నాం గనక మన జీవితం అంతా చాలా దుఃఖాలతో బాధలతో నిండిపోతుంది.
మనకి చాలా జన్మలే అలవాటు అయిపోయింది ఈ అసత్యం సత్యంగా జీవించడం. ఒక అతను వచ్చి అనిపిసెంట్ని అడిగారు, నాకు తెలుసండి శరీరం నేను కానని, కానీ ప్రతినిత్యం మర్చిపోతానండి. అంటే ఆవిడ ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుంచి ఇది అలవాటైపోయింది. ఎంత గట్టిగా అలవాటైందో అంత గట్టిగా దాన్ని తీసి పారేయాలి. అంటే క్షణ క్షణం గుర్తుపెట్టుకోవాలి మనం. క్షణ క్షణం మనం ఏమోని ఇవాళ డే ఏంటి, ఇవాళ ఏమిటి చేయడం ఇవి కాదండి. అంతకంటే ముఖ్యమైనది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుంటే మనశ్శాంతి, పనులన్నీ చక్కగా చేయగలం. ఏదైతే సత్యమో అది తెలిసిన తర్వాత పనులు అద్భుతంగా జరుగుతాయి. అసలైన పరమాత్మ తత్వం అనుభూతిలోకి వస్తుంది. నేను కాని దాన్ని నేను అనుకుంటే పరమాత్మతత్వం ఎలాగ మనకు సంఘర్షణలే జీవితం అయిపోతున్నాయి. చాలా మంది అవును ఇవన్నీ తప్పవు కదా జీవితం అంటే అని సంఘర్షణలని ఆమోదించేస్తున్నారు. అందుకని ఏ మనస్సు అయితే ఇన్ని పనులకి అలవాటు సహాయం చేసిందో ఆ మనస్సే భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఆటంకము. భగవంతుణ్ణి ఎలా వర్ణిస్తాం? నామరూపరహితుడు, అవాంగ్మానస గోచరుడు. అంటే వాక్కుతో వర్ణించలేం, మనస్సుకు అగోచరుడు. అంతేకాదు అనంత శక్తివంతుడు, అంతటా ఉన్నవాడు. ఈశావాస్యం ఇదం సర్వం అని ఈశావాస్య ఉపనిషత్ చెప్తోందంటే అంతటా ఆయనే ఉన్నాడు. ఆయన కానిదంటూ లేదు. ఆ ఫోటో ఒక్కటే కాదు, ఆ విగ్రహం ఒకటే కాదు, ఆయన కానిదంటూ లేదు. అలాంటిది మనం ఏం చేస్తున్నాం? రూపనామరహితమైన భగవంతుడికి రూపనామాలు, ఎందుకంటే మనస్సు నిశ్చలం చేసుకోవడం చేతకాక ఆ భగవంతుడికి రూపనామం కల్పిస్తాం. కల్పించి ఇతనే నా భగవంతుడు అంటాడు. మీకు అర్థమవుతుందా? అంటే మనకి మనస్సు నిశ్చలం చేయడం అంత సులువుగా లేదు. మనస్సు నాలుగు వైపులా వెళ్ళిపోతుంది, ఇంద్రియాల వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఎవరో మలయాళ స్వామిని అడిగారు, అసలు ఇంద్రియ నిగ్రహం ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాల ఆటంకం. ఇంద్రియాలు మన వశంలో ఉన్నప్పుడే ఆ మనస్సు నిశ్చలం అవడానికి సులువు అవుతుంది. అందుకని మనం యమ నియమాలు ఇవన్నీ పతంజలి యోగ సూత్రంలో యమం అంటే శారీరక ఇంద్రియాల నిగ్రహం, మానసిక ఇంద్రియాల నిగ్రహం ఇవన్నీ అవసరమా? అవసరం. దేనికంటే అప్పుడు మాత్రమే మనస్సు నిశ్చలం చేయగలం. మనస్సు నిశ్చలం అవుతే గాని, ఎందుకంటే మనస్సుతో పట్టుకోలేం కదా. నేను తిరుపతి వెళ్ళానండి, భగవంతుడిని చూశాను. ఏం భగవంతుడిని చూసాం? తిరుపతిలో విగ్రహాన్ని చూసాం, అంతేనా? అసలు భగవంతుడు కనబడ్డాడా? లేదండి, దర్శనం అయిపోయింది. దేని దర్శనం అయింది? మనం ఆలోచించడం ఎప్పుడు ఆలోచించం. ఎన్నో గంటలు నిలబడి ఆహా ఏం అద్భుతంగా ఉన్నాడు, అది సెన్సేషన్. అంటే అనుభూతి చెందుతున్నాం శరీరంతో ఇంద్రియాలతో. సెన్సేషన్స్ అన్నీ కూడా అసలైన సత్యానికి అడ్డే. ఆహాహా ఎంత అద్భుతంగా పలికాడు, ఎంత బాగున్నాడు, ఎంత సౌందర్యవంతంగా, ఇదంతా సెన్సేషన్ అండి. నయాగరా జలపాతం ఎంత బాగుంది, అదో సెన్సేషన్. ఈ సెన్సేషన్స్ చాలక మనం ఇంకా పరిగెడతాం. మనం చేస్తున్నది ఏంటంటే సెన్సేషన్స్ వెనకాల పరిగెడుతున్నాం. తీర్థయాత్రలు అంటాం, అక్కడ కూడా సెన్సేషన్సే. చాలా హాయిగా రూమ్ ఉంటే ఎంత బాగుందోనండి రూము, అక్కడ సెన్సేషనే. విగ్రహం అంత తేజస్సుతో ఉంది, అక్కడ ఏంటి మంచి సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ మనకి సెన్సేషనేనా? సెన్సేషన్స్ అన్నవి అసలైన దైవతత్వాన్ని అడ్డుతాయి. ఆ విషయం మనం గ్రహించాలి. మనం సెన్సేషన్స్ తో తృప్తి పడిపోతాం. ఎంత హాయిగా ఉందండి అక్కడ, ఏమిటి ముక్కుకి మంచి వాసన వచ్చింది, చెవులకు సౌండ్ వచ్చింది. ఇంద్రియాలతో దొరికేది భగవంతుడు కాదే, కానీ మనం అదే భగవంతుడు అనుకుంటున్నాం. అందుకని సెన్సేషన్ కావాలి వెళ్ళినప్పుడే మనం ఏమిటి చేస్తున్నామండి? సెన్సేషన్స్ కోసం పరిగెడతాం. ఆదివారం వస్తే, శనివారం ఆదివారం వస్తే అదర్ కంట్రీస్ లో అయితే ప్రతిసారి ఒక్కొక్క సెన్సేషన్ చాలక మరో దానికి పరిగెడతారు. మనము అంతే. ఓ సెలవు వస్తే ఓ 5 స్టార్ హోటల్కి వెళ్తాం. ఎందుకండి? ఫ్రిడ్జ్లో 40 రోజులే పెట్టిన ఆహారం వెట్టి చేసి వాడేమోని మన శరీరానికి హానికరమైన టేస్టింగ్ సాల్ట్ కలిపి మన పేగులకి, ప్యాంక్రియాస్కి, లివర్కి అన్ని హాని చేసే. ఏమి రుచిగా ఉందండి, ఏం అద్భుతం అండి ఆ 5 స్టార్ హోటల్. పోనీ 5 10 500 ఇవ్వాలి ఒక ప్లేట్కి. అదండి, అంటే ఆ సెన్సేషన్స్ వెనకాల పరిగెడుతున్నాం. ఈసారి 5 స్టార్ హోటల్కి వెళ్ళాం కదండి, ఇంకొక అందమైన దృశ్యం చూడడానికి వెళ్దాం. ఇవన్నీ సముద్రం ఒడ్డుని కూర్చుంటే అది సెన్సేషనే. వీఆర్ ఆఫ్టర్ సెన్సేషన్స్. ఎంతకాలం అయితే మనం సెన్సేషన్స్ వెనకాల పరిగెడుతున్నామో, అద్భుతంగా ఉందండి అక్కడ స్నానం చేస్తే ఆ జలపాతంలో, అది సెన్సేషనే. పుణ్యం పుణ్యం అని మనం మనసులో భ్రమిస్తున్నాం. పుణ్యం అన్నది భ్రాంతి కదండి. ఈ సెన్సేషన్స్ నే మనం భగవత్ ఇది అంటే అంత పరిమితుడా భగవంతుడు? ఆయన
సెన్సేషన్స్ ఉన్న దగ్గర భగవంతుడు ఉండడు, అడ్డుతున్నాయి. మనస్సు పనిచేసినప్పుడు భగవతత్వం దూరంగా ఉంటుంది. మనస్సుకు అతీతమైనది. నేను మనస్సుతో చూశాను అంటే అక్కడ వాళ్ళు భగవంతుని చూడలేదు, వాళ్ళు ఊహించుకున్న భగవంతుని చూశారు. మనకి 2 రకాల మనసులు ఉన్నాయి, సబ్ కాన్షియస్, కాన్షియస్. సాధారణంగా ఎంతో అవేర్నెస్ ఉన్న వాళ్ళ తర్వాత తప్ప సబ్ కాన్షియస్ మైండ్ ఎవరికి తెలియదు. ఒక హిందువుకి క్రీస్తు కనబడ్డే, ఒక క్రిస్టియన్కి హిందూ దేవతలు ఎందుకు కనబడరు? వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఉన్నవే వాళ్ళు చూస్తారు. క్రీస్తు క్రీస్తు అనుకున్న వాడికి క్రీస్తు కనబడతాడు. అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఉన్నది వాళ్ళకి తెలియదు. మామూలుగా వాళ్ళు ఆహాహా నాకు దర్శనం అయిపోయింది, దేవుడికి దర్శనం అయిపోయిందండి. తన మనస్సులో ఉన్న ప్రొజెక్షన్ ఆయన చూశారు, అది దర్శనం అని దాన్ని ప్రజలందరికీ టామ్ టామ్ చేసుకుంటారు. ఆ దైవానికి దూరంగానే ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇష్టపడం, ఎందుకంటే నా దైవం దొరికాడు, నేను అనుభవించేసాను, నాకు ఆ ఎపియరెన్స్ అంటే ప్రత్యక్షం అయిపోయాడంటే మనకు గొప్ప. ఇలాంటి మిథ్యావాదంలో బతికినన్నాళ్ళు భగవతత్వానికి దూరమై పాషండత్వం పెరుగుతోంది, మనలో ప్రేమ లేదు. కృష్ణమూర్తి గారు అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అంటారు. ఎందుకంటే అర్జెన్సీ కూడా మనిషిని మనిషి చంపుకునే స్థితిలో ఈ సెన్సేషన్ వెనకాల పడిపోయి ప్రేమరహిత పాషండులుగా జీవిస్తున్నాం మనం. మనకి సాటి మనిషి మీద ప్రేమ లేదు. ఏదైనా ఉపకారం చేశామంటే వాళ్ళ నుంచి మనం ప్రత్యుపకారం ఆశిస్తున్నాం. నిష్కామంగా వాళ్ళు హాయిగా ఉండాలి, బాగుండాలి అని మనం ఎప్పుడైనా చేస్తున్నామా? ఆ క్షణానికి మనస్సుని ప్రయత్నపూర్వకంగా తీసుకొస్తాం. సహజమైన కారుణ్యం మనకి లేదే. అది ఎప్పుడు వస్తుంది? అర్జెన్సీ అని ఎందుకన్నారంటే తన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ప్రేమ అన్నది ఉద్భవిస్తుంది. ఆ ప్రేమ ఎవరో ఒక వ్యక్తినో ఒక గ్రూప్నో ప్రేమించదు, అది ప్రేమ సహజంగా ఉంటుంది. అది ప్రేమ మనస్సుకు సంబంధించింది కాదు. మనస్సు పనిచేస్తుందంటే అక్కడ ప్రేమ లేదు. నా భార్యను నేను ప్రేమిస్తున్నానంటే భార్యను నేను వాడుకుంటున్నాను, నా భార్య నన్ను వాడుకుంటోంది, ఈ మ్యూచువల్ యూసేజ్కి ప్రేమ అని ఒక అందమైన తొడుగు ఒకటి పెడతాం, అది ప్రేమ కాదు. అందుకని రియల్ లవ్ అనేది మనకి కేవలంగా సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే వస్తుంది. సెల్ఫ్ నాలెడ్జ్ ఏమిటండి? నాలో ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, నా ఆలోచనలకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నా, నా ఫీలింగ్స్ ఏంటి, ప్రతి క్షణం మనము అర్ధరాత్రి అయినా సరే తెలివి రాగానే నా ఫీలింగ్ ఏంటని మనం చూసుకోగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. సెల్ఫ్ నాలెడ్జ్ అనేది లేనప్పుడు ఏ జ్ఞానం పరిపక్వంగా అర్థం కాదు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనే దాంట్లో అసలైనటువంటి రియాలిటీని మనం అనుభవించుతాం. అక్కడ అనుభవించేవాడు లేడు, రియాలిటీవే ఉంటుంది. ఇది వినడానికి ఇలా ఉంటుంది, ఎందుకంటే అన్ని నేను నేను అని ఐడెంటిఫై అయిపోయి చేస్తాం. శరీరం నేనా? తుచ్చమైన ఈ శరీరం నేను ఎలా అవుతానండి? మలమూత్రాలతో కూడి ఉన్న శరీరమా నేను? నేను అఖండ పరబ్రహ్మ స్వరూపాన్ని అయ్యుండి, అనంతమైనటువంటి ఆ శాంత స్వరూపాన్ని అయ్యుండి, ప్రేమ స్వరూపాన్ని అయ్యుండి, అంతటా వ్యాపించిన అనంతత్వాన్ని అయ్యుండి నేను ఇంత చిన్న శరీరాన్ని అనుకోవడం ఎంత తప్పుగా జీవిస్తున్నాం. అందరూ అనుకుంటున్నారండి అంటారు. అందరూ అనుకుంటే అందరూ మలం తింటే మనం తింటామా? అలాంటి సమాధానాలు ఆధ్యాత్మికతలో పనికిరావు. ఒకసారి తెలిసాక ఇది అసత్యం అని దాంట్లోని వదిలేయడం రావాలి. అది అనిపిసెంట్ జీవితంలో ఆవిడ చూపెట్టారు. ఇది అసత్యం అని తెలిస్తే దాన్ని తక్కువని వదిలేసేవారు. మనం అమ్మో అది తర్వాత చూస్తానండి, నెమ్మదిగా ఆలోచిస్తాను, ఎందుకంటే అందులో టైం ఉంటుంది. నేను ఒక 4 నెలల తర్వాత చూస్తాను. ఈ 4 నెలలు టైం అన్నది టైమ్లెస్ ఎప్పుడు పట్టుకోలేదు. సమయంతో సమయాతీతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకోలేదు. అప్పుడు కూడా ఈ క్షణంలో జరగాల్సిందే ఎప్పుడైనా. చాలా మంది అలవాటు ప్రకారం నేను పియానో వాయించడానికి నాకు టైం కావాలి, కంప్యూటర్ నేర్చుకోవడానికి టైం కావాలి, కానీ అసలైన సత్యం తెలుసుకోవడానికి సమయాతీతమైనది. అది సమయంతో సంబంధం లేదు, ఈ క్షణంలో జరగాలి. 10 ఏళ్ళైన తర్వాత ఆ క్షణంలో జరగాలి. అందుకని దానికి టైంతో పోస్ట్ పోన్ చేయాల్సింది కాదు. టైం కెనాట్ రీచ్ టైమ్లెస్ అంటారు. సమయంతో సమయాతీతమైన దాన్ని పట్టుకోలేదు. అందుకని మనస్సు ఇప్పుడు సమయం అన్నది మనస్సు సృష్టిస్తుంది. నేను అన్నది కూడా మనస్సే సృష్టిస్తోంది. అసలు ఈ నేనెవరని చూస్తే నేను శరీరాన్ని కాని మనస్సుని కాని నేను ఎక్కడున్నాను? మిథ్యా నేనై ఉన్నాను. నా ఆలోచనలు, నావి అన్న వస్తువులు, నా వాళ్ళు, ఇవేనా నేనంటే? అంత నీచ స్థితిలో ఉందా నేను స్థితి? అది మనస్సు ఏర్పరిచిన ఆలోచన. నేనన్నది లేనే లేదు, కానీ ఆ నేను కోసమే జీవితం అంతా వేస్ట్ చేస్తుంది. నేను శరీరాన్ని అన్న భ్రాంతి, ఆ శరీరానికి ఎక్కువ ఇంద్రియ సుఖాలకు మప్పాలి, దాన్ని పోషించుకోవాలి,
ఆ మనస్సుకి బానిసై జీవించాలి, అది మానవ జీవితం అనుకుంటున్నారు. అందుకే జీవితం అంతా బాధాకరంగా, సృజనాత్మకంగా ఉండదు, బోరింగ్. ఆ జీవితం బోరే మనకి. ఎప్పుడైతే సృజనాత్మకమైన తెలివి ఎప్పుడొస్తుందండి? మనస్సు లేనప్పుడే. అప్పుడు సృజనాత్మకమైన ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అది ఏ క్షణం కాక్షణం నిత్య నూతనంగా ఉంటుంది. అందుకే మనస్సు 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 అని దాన్ని తీసి పారేయడం నేర్చుకోవాలి. ఎంతవరకు మనస్సు అవసరమో, ఇప్పుడు నదిని దాటడానికి తెడ్డు అవసరమైందని చంకలో పెట్టుకుని మోస్తామా? అక్కడే వదిలేస్తాం. అక్కడి వరకే దాని పని. తర్వాత దాని అవసరం లేదు. అలాగే మనస్సు కూడా. ఆ తర్వాత దాని అవసరం లేదు. మనస్సును ఎక్కడ అక్కర్లేదో అక్కడ ఉపయోగించేమో సర్వనాశనమే మిగిలింది. అందువల్ల మనం మానవుడు మనస్సు అని ఎందుకన్నా అంటే, ఇది మనం నిత్యము మనస్సు రేంజ్లో జీవించి భగవంతుడిని కూడా అందులోకి లాగుతున్నాం. పరిమితమైనటువంటి వాడు అపరిమిత తత్వం పరిమితంలో ఎలా ఇముడుతుందండి? ఇవిడి చేస్తాం మనం. అది మన మనస్సుల్లోంచే. ఓకే, ఇక్కడికి ఆపుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.